అర్థమెటిక్ గానే మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఇది చిన్న మ్యాథ్సే గదా! మనం చేసేయగలం కదా! 10 ఇస్తాడు. 10 ఇంటూ 2.5 మనం చేసేస్తాం అయిపోతుంది. అని లెక్కేసుకొని దాన్ని పక్కన పెట్టేస్తాం. రీజనింగ్ అనేది ఎవరైనా అర్థం చేసుకో ఎలాగైనా చేయగలం గదా! అనుకోని దాన్ని వదిలేస్తున్నాం. కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయటమే గదా! అనేసేసి అనుకోని దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇలా ప్రతి పార్ట్‌ని ఏందంటే నాకొచ్చు కదా! లేకపోతే ఏందంటే అది సింపులే గదా! దీంట్లో రావాల్సింది కేవలం 67 గదా! అనేసేసుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. వై అంటే ఇక్కడ మీకు ఒక కాంప్రహెన్షన్ అనేదే మీరు చదివి అర్థం చేసుకోవడానికి అంత పెద్ద పెద్ద ప్యాసేజీలు చదివి అర్థం చేసుకోవాలి. దాని ఆన్సర్ రాయాలి, కరెక్ట్‌గా ఆన్సర్ చేయాలి అంటే మీకు లాంగ్వేజ్ స్కిల్ అనేది ఉండాలి. అంటే ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్, కాంప్రహెన్షన్ స్కిల్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి ప్రాపర్‌గా కనుక లేకపోతే మనం అక్కడ ఏది పెట్టినా కానీ తప్పే వస్తుంది.